వాక్యము సెలవిస్తుంది, పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యము. హల్లెలూయా. ప్రభు కోసం రోషము కలిగి మనం బ్రతకాలండి. చచ్చిన వారి వల్ల మనం బ్రతకకూడదు కదా. ప్రభు కోసం బతకాలి. ఆయన నా కోసం ప్రాణం పెట్టాను, నేనేం చేస్తున్నాను నా ప్రభు కోసం అనే ఆలోచన మనకు ఉండాలి. నా కుటుంబం ఈ రోజు రక్షణ పొందుకున్నారా? నా యొక్క బిడ్డలందరూ ఈ రోజున బాప్తిసం పొందుకున్నారా? నా బంధువులు, నా ఇరుగు పొరుగు వారు అందరూ ఈ రోజున నడుస్తున్నారా? నేను వెళ్తాను, మందిరానికి వెళ్తాను, నేను అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను. ఎంతకాలం పరిగెడతారండి? పరిగెత్తి మీరు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ రోజున. సువార్త చెప్పేవారు ఎవరు? మరి ఎవరు చెప్పాలి సువార్త? చెప్పండి, ఎవరు చెప్పాలండి సువార్త? వీధుల్లోకి వెళ్ళి చెప్తున్నారా ఈ రోజున సువార్త? సువార్త చెప్పాలంటే ఈ రోజున ఏమైపోయింది? మనుషులకు మధ్య ఏమైపోయిందండి? ద్వేషాలు పుట్టుకొస్తూ ఉన్నాయి. ఈ రోజు కాపురుల మీద నిందలు వేస్తూ ఉన్నారు. ఎవరండి? అన్యజనులు. సంఘములో వ్యభిచారం జరుగుతుంది, సంఘములో దోపిడీ జరుగుతుంది. మరి ఎదుట వచ్చి దాన్ని ఖండించవచ్చు కదా, చెప్పవచ్చు కదా. చెప్తున్నారా? సమాధానాలు ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. ఎవ్వరు ఇవ్వట్లేదు. ఎందుకు? అన్యజనులను నోరు మూపించే సత్తా మీకు లేదా? జ్ఞానము లేదా మీకు? ఎందుకు రావాలి మరి పరిచర్యలోకి? అమ్ముడి పోయేదందుకుంటే నీ పరిచర్య తీసుకోవద్దు. ఈ లోకంలో ఇక్కడికి వచ్చి మేము బిల్డింగ్లు కొన్నాము, కార్లు కొన్నాము చేశారా? మరి పేతురు పాదముల యొద్ద, అపోస్తుల పాదముల యొద్ద తమ భూములు ఆస్తులు అమ్మినప్పుడు పేతురు ఏం చేశారండి? గర్భలు కొనుక్కున్నారా? గుర్రాలు కొనుక్కున్నారా? ఇల్లు కొనుక్కున్నారా? ఏం కొనుక్కున్నారు? ఆ దైవాలయపు ద్వారము దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తితో ఏమంటున్నారు తెలుసా? వెండి బంగారములు మాయతో లేవు. దేవుడు ఇచ్చే ఏమిటో తెలుసా? ఆయన వరాలు మనకిస్తాడు. హల్లెలూయా. దేవుని నమ్ముకుంటే ఆయన నీకిచ్చే అద్భుతాలు, నీకిచ్చే వరాలు ఆయన ఇతరుల మనుషులకు చెందినవి. ఆయన ఇచ్చే కృపావరాలు వేరు. దానితోనూ సేవ చేయాలి, అవి కోరుకోవాలి. కానీ ఈ రోజున ఏం కోరుకుంటున్నారు తెలుసా? సుఖాన్ని కోరుకుంటున్నారు, ఆడంబరాన్ని కోరుకుంటున్నారు, ఫోటోలు కోరుకుంటున్నారు, లోకంలో ఉన్న పేరు ప్రఖ్యాతలు కోరుకుంటున్నారు. ఇదే చేయమన్నాడా దేవుడు? ఏంటండి? ఎందుకు 12 మంది శిష్యులను ఎందుకు ఏర్పరచుకున్నాడు ఆయన? ఆయన చేయలేరు ఆయన ఒక్కరు? ఎందుకు ఇవాళ సువార్త ప్రకటించమని ఎందుకు వాడిని ఏర్పరచుకున్నారు? ఈ లోకంలోకి శిష్యులుగా చేయండి అని ఎందుకు చెప్తున్నారు? మనమందరము చేయాలి. హల్లెలూయా. ఈ రోజు దారి తప్పిపోతున్నారండి క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా. దేవుని బాధ్యత, దేవుని మాటలను విడిచిపెట్టేసి ఈ రోజున అప్పులు పోతున్నారండి. దేనికో ఆశపడుతున్నారండి. మీరు జాగ్రత్త. దురాశకు మనము ఆశపడకూడదు. ఎవరో ఏదో ఇచ్చే వాటికి ఆశపడకండి. హల్లెలూయా. మనము దేవుని వారము కదా. ఆయన మనల్ని పోషిస్తారు. ఆకాశ పక్షులు ఏమన్నా చేస్తున్నాయండి? కష్టపడుతున్నాయా? దేవుడు మనల్ని పోషించగల ఆయన సజీవుడకు దేవుడు. హల్లెలూయా. ఆయన మీద నువ్వు ఆధారపడితే అసాధ్యమైనవి అసాధ్యము చేయగలదు. హల్లెలూయా. కాబట్టి ఆయన మీద మనం ఆధారపడదాము. ఆయన అంటున్నారు మన దేవుడు దయా దాక్షిణ్యపూరుడు. హల్లెలూయా కదా. మన దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడండి. నిజంగా మనం ఎన్నిసార్లు వెనకకి తప్పిపోయినా కానీ మన దేవుడు ఆయన అరచేతులు చాపి మనల్ని కౌగిలించుకోవడానికి తప్పిపోయిన మనల్ని మరలా ఆయన కృపను మనకు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు బాప్తిసం పొందుతున్నప్పుడు, రక్షణ పొందుతున్నప్పుడు, నీటిలో మునుగుతున్నప్పుడు నువ్వు చేసుకున్న తీర్మానం ఏమిటి? ఏంటి? నేను పరిశుద్ధంగా ఉంటానయ్యా, నేను నీతో పాటు తెలుస్తానయ్యా, నీ వాక్యము చదువుకుంటానయ్యా, నీ చిత్తానుసారంగా నేను నడుస్తానయ్యా, నాకు పాపం అసహ్యము కదా అని నువ్వు తీర్మానం తీసుకొని వచ్చిన నువ్వు ఈ రోజున ఏం చేస్తున్నావు తెలుసా? అదే పాపములోకి దొర్లుతున్నావు. ఎందుకండి? ఎందుకు పాపాన్ని మనము అసహించుకోవడం లేదు? ఎందుకు ఇంకా పాపముతో మనము ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు కదా? జారి పడిపోకండి. అపవాది మనల్ని ఊరిలో వేస్తూ ఉన్నాడు, ఉచ్చులో వేస్తూ ఉన్నాడు. జాగ్రత్త కదా. మనము ఆ యొక్క అపవాది తంత్రములు ఎదిరించడానికి ఏమంటుంది వాక్యం? ఎఫెసీయుల రాసిన పత్రికలో వాక్యం అనే ఖడ్గమును మనము ధరించుకోవాలి. అక్కడ చెప్తూ ఉన్నారు కదా. వారి అగ్ని బాణములను మనం ఆర్పడానికి కదా వారు నిత్యము ప్రయత్నం చేస్తూ ఉంటారండి. కాబట్టి మన హృదయంలో వాక్యమును సమృద్ధిగా ఏం చేయాలండి? నింపుకోవాలి. హల్లెలూయా. ప్రభు రాకడ సమీపముగా ఉన్నది, దేవుని రాకడ సమీపముగా ఉంది. కాబట్టి దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనము పాపమును అసహించుకొని ఈ రోజున ప్రభు బలలో మనం అందరము కూడా ఏంటండి చేయవేయబోతున్నాము కదా. నిజంగా మనం పరిశీలించుకున్నాం. అయ్యా నీ పని నేను చేస్తున్నానా? నిజంగా మనుషులను సంతోషపెట్టే పనులు చేస్తున్నానా? ఏంటండి ఈ రోజున ఏం చేస్తున్నారు? ఎవరిని సంతోష పెడుతున్నా?
దేవుణ్ణి సంతోష పెట్టడానికి ప్రయత్నించు. నువ్వు సంతోష పెట్టేది ఒక రోజు భోజనం చేపిస్తే నా కడుపు ఏమైనా నిండిపోతుందా? ఒక రోజు నాకు ఆపిస్తే నా కడుపు ఏమైనా తీరిపోతుంది? నా చింతలు తీరిపోతాయి, నా బాధలు తీరిపోతాయి, ఏం తీరిపోతాయి? కదా చేస్తే నా గురించి ప్రార్థన చేయి. హల్లెలూయా. ఇలా చేస్తే నా పిల్లలు, నా కుటుంబం అందరి గురించి నువ్వు ప్రార్థన చేయి. నన్ను ఇష్టపడితే నిజంగా చేయవలసింది ఆ యాగము చేయాలి కదా. నేను ఇచ్చే ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి, శాశ్వతమైన మనము చేయాలి. హల్లెలూయా. దేవుని మనం ప్రేమను రుచి చూస్తూ ఉన్నాం, ఆ ప్రేమను మనము పంచాలి. హల్లెలూయా. దేవుడు అడుగుతున్నారు, నిజంగా నువ్వు ఆయనను ప్రేమిస్తే నువ్వేం చేస్తావండి? స్థిరముగా ఆయన యందు నిలిచి ఉంటాము. హల్లెలూయా. నాగటిపై చెయ్యి వేసిన వాడు వెనకకి తిరిగి చూడు కదా. మరలా నువ్వు శరీరాశలో, లోకాశలో పడిపోతే దేవుని రాజ్యంను స్వతంత్రించుకోలేరనే వాక్యము సెలవిస్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి మనము దేవునిలో నిలిచి ఉండాలి, ఆయనలో మనము ఫలించాలి కదా. ఆ విధంగా దేవుడు మనల్ని దీవించును గాక. దేవుడి వాక్యం దీవించును గాక.